మనతో పాటు హీవ్ అగ్రో ఇండస్ట్రీస్ నుంచి వందన గారు ఉన్నారు, తన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్, ఐఎమ్ గుడ్. మీరు? ఓకే అండి. ఇప్పుడు మీ స్టార్ట్ చేసినాక దాదాపు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 25 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చామని చెప్తున్నారు. మీరు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, చాలా ఎంగేజ్లోనే మార్కెటింగ్ మేనేజర్గా. ఓకే, చాలా ఎంగేజ్లో మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు. ఇంకా ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలనుకుంటున్నారు ఈ ఫీల్డ్లో? ఫర్దర్గా ఈ మా హీవీ అగ్రో ఇండస్ట్రీ వింగ్స్ అన్నీ ఆల్ ఓవర్ ద తెలుగు స్టేట్స్ రెండిట్లోనూ మేము ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నామండి. అండ్ ఈ ఎక్స్పాన్షన్తో పాటు వీ వాంట్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు విమెన్. బేసికల్గా మాది ఒక ఉమెన్ ఫ్రెండ్లీ అసోసియేషన్ అది ఆర్గనైజేషన్లా మేము ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము. అండ్ మా నెట్వర్కింగ్కి కూడా ఈ యాప్తా గ్లోబల్ కాన్ఫరెన్స్ చాలా హెల్ప్ అయింది. కనెక్షన్స్ వచ్చాయి అండ్ బిజినెస్ లీడ్స్ వచ్చాయి. వీ గాట్ హెల్ప్ ఫ్రమ్ other investors as well. So this would be a better opportunity for all the entrepreneurs out there. కాదు మేడం, ఇప్పుడు ఎవరన్నా ఒక ఎంగేజ్లో ఉన్న వాళ్ళు చాలామంది జాబ్ కలా స్టిక్ అయిపోతున్నారు. ఒక రిస్క్ ఫ్యాక్టర్ తీసుకుని మీకెందుకు ఇలా రావాలనిపించింది అసలు? ప్రతి ఒక్కరు రిస్క్ అనుకుంటే ఇన్ని ఆంటర్ప్రినర్షిప్స్, ఇన్ని కంపెనీస్, ప్రతి ఒక్క పెద్ద కంపెనీ ఏదో ఒక ఆంటర్ప్రినర్షిప్గా స్టార్ట్ అవ్విందే. సో వాళ్ళు ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదైనా ఒక కొత్త ఐడియాతో ఇట్లా ఆంటర్ప్రినర్షిప్ పెట్టడం వల్ల ఇట్ మైట్ బీ అ గ్రేట్ చేంజ్ ఫర్ ద సొసైటీ అండ్ ద ఫ్యూచర్. సో నేను అదే చెప్తా, మీకు ఏదైనా ఐడియాస్ ఉన్నా, బిజినెస్ ఐడియాస్ ఉన్నా, ఎందులోనూ పాత్ అనేది క్లియర్గా ఉండదు. దెర్ ఆర్ సో మెనీ హర్డల్స్ ఇన్ ద వే. బట్ మీరు వాటన్నిటికీ రెడీ అయ్యి యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగర్ అండ్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇస్ దాట్ ఆల్ ఐ వుడ్ సే. ఇప్పుడు ఆప్తా వాళ్ళు ఈవెంట్ పెట్టారు కదా, ఈవెంట్కి ముందు ఈవెంట్కి తర్వాత మీకు వచ్చిన థాట్ ప్రాసెస్లో చేంజ్ ఏదైనా ఉందా? యా, సోర్సింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ని సోర్స్ చేయడం అదొకటి. అండ్ ఇంకొకటి ఓవరాల్గా హౌ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మీట్కి దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఓన్ పాత్. సో వాళ్ళని చూసి వీ గాట్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ అనమాట. సో ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు డిజైన్ అవర్ మార్కెటింగ్ ప్లాన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు ఆప్తా వాళ్ళు చూస్తే కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్ అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒక ఐడియాతో వచ్చారు. సపోజ్ మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే ఆర్ దే రెడీ టు ప్రొవైడ్? అంటే వాళ్ళు ద పిచ్చింగ్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. అంటే పిక్చర్స్ అన్నిటికి దే వర్ కండక్టింగ్ సమ్ థీమ్ అండ్ ఆల్. వాటిలో ఇఫ్ దే గెట్ సెలెక్టెడ్ టాప్ 3 విన్నర్స్కి వాళ్ళు దే వర్ ప్రొవైడింగ్ ఇన్వెస్ట్మెంట్స్. సో డెఫినెట్గా వీళ్ళ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా హైదరాబాద్లో ఈవెంట్ జరగడం మీరు ఎలా భావిస్తున్నారు? సెంటర్ ఆఫ్ ద స్టేజ్లో జరగడం అనేది ఇట్స్ వెరీ మొబైల్ టు ఎవ్రీబడి. అందరూ రాగలిగారు అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ టుక్ అ పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ మేడం.